శ్రీ రాఘవేంద్రాయ నమః. గురు టీవీ తెలుగుకి అందరికీ స్వాగతం అండి. నేను పక్కా రాష్ట్రం ఉండడానికి నాకు తెలుగు అంత బాగా రాదు. నేను నేర్చుకుని గురు రాఘవేంద్ర టీవీలో మాది కన్నడ ఛానల్ ఉంది. అలాగే ఇక్కడ కూడాను మా తెలుగు సబ్స్క్రైబర్స్కి కూడాను రాఘవేంద్ర స్వాముల ఒక మిరాకిల్స్ అని చెప్పాలి అని నేను చెప్తా ఉన్నాను. ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉంటే అది అడ్జస్ట్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. గురు రాఘవేంద్ర స్వాముల చెప్తా పోతే వాళ్ళ ఎన్ని రోజులైనా చాలదు, అంత మిరాకిల్స్ వాళ్ళు చేస్తున్నారు. గురు రాఘవేంద్ర స్వామిలో ప్రతినిత్యము మంత్రాలయంకి వచ్చేకి ముందు బిచ్చాలి అనే ఒక గ్రామం ఉంది కదా, ఈ బిచ్చాలి అనే గ్రామకి రాఘవేంద్ర స్వాములు ప్రతిరోజు తన ఒక శిష్యుడి కోసము దర్శనం ఇస్తారంట. తన ఏకైక ఒక శిష్యుడు ఎప్పుడంటే వాళ్ళు అప్పన్నాచార్యురు. ఈ అప్పన్నాచార్యురు రాఘవేంద్ర స్వాముల ఒక సంబంధం ఎలా ఉండే అంటే ఒక తండ్రి ఒక కొడుకు ఇలా సంబంధం ఉండేదంట. రాఘవేంద్ర స్వాములు ఒక మాట ఇచ్చినారు అప్పన్నాచార్యులకి, ఆ మాట నిలబెట్టుకునే దానికి ప్రతిరోజు కూడా వాళ్ళు బిచ్చాలికి వస్తారు. బిచ్చాలిలో రాఘవేంద్ర స్వాముల ఒక దర్శనం ఇప్పుడు అవుతుంది. రాఘవేంద్ర స్వాములు బృందావనం చేరుకొని 350 ఏండ్లు గడిచినా కూడాను రాఘవేంద్ర స్వాములు ఇప్పుడు కూడాను బిచ్చాలికి వచ్చి తన ఒక వాళ్ళ శిష్యులు ఉన్నాడు వాళ్ళకి దర్శనం ఇస్తారు. అప్పన్నాచార్యుడు ఫస్ట్ రాఘవేంద్ర స్వాములకు పూజలు చేసి వాళ్ళని మాట్లాడతారంట. వాళ్ళు ఇప్పుడు అంత ఒక ఇది ఉందంట. చాలా జనాలు చెప్తారు పొద్దున్నే ఒక బ్రాహ్మీ ముహూర్తంలో 3 o'clock 4 o'clock ఈ టైమింగ్లో ఏముంది అక్కడ రాఘవేంద్ర స్వాముల సంచారం ఉంది అని చెప్తారు. చాలా జనాలు చెప్తారు అక్కడ జ్యోతి స్వరూపమైంది, మేము ఒక వెలిగే రీతి మేము చూసాము బృందావనం దగ్గర అని. ఇలాగే రాఘవేంద్ర స్వాముల ఒక నిత్య సంచారం అక్కడ ఉందంట. అక్కడ దర్శనం ఇచ్చిన తరువాయ రాఘవేంద్ర స్వాములు మంత్రాలయంకి వస్తారు. మంత్రాలయంకి వచ్చి భక్తులున్నారు రాఘవేంద్ర స్వాముల ఒక కోట్యంతర భక్తులున్నారు, వాళ్ళకందరికీ కూడా దర్శనం ఇస్తారు. ఇలాగే రాఘవేంద్ర స్వాముల మీకు దర్శనం కావాలి అంటే రాఘవేంద్ర స్వాముల అంత పవిత్ర క్షేత్రం ఈ బిచ్చాలి అనే బిచ్చాలి అనే గ్రామ మంత్రాలయం దగ్గర ఉంది. చాలా జనాలకి గుర్తుండలేదు ఈ బిచ్చాలి ఎందుకు ఉంది అంటే ఇది ఒక హిస్టరీ ఉంది, స్మాల్ హిస్టరీ. రాఘవేంద్ర స్వాముల బృందావనం అయిపోతూ ఉన్నారు. ఆ తోడు చేస్తారు అప్పన్నాచార్యులు ఆ ప్లేస్లో ఉండలేదు. అప్పన్నాచార్యులు ఒక వేరే ప్లేస్లో ఉంటారు, వేరే జాగాలో ఉంటారు. అప్పటికైతే అప్పన్నాచార్యులు వచ్చేతోటికి రాఘవేంద్ర స్వాముల బృందావనం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. రాఘవేంద్ర స్వాముల ఒక బృందావనంలో కూర్చొనేసి ఉంటారు. అప్పన్నాచార్యుడికి రాఘవేంద్ర స్వాముల ఒక లాస్ట్ దర్శనం అప్పుడు చిక్కేలేదు. అప్పుడు అప్పన్నాచార్యులు చాలా ఏడుస్తారు, చాలా బేజారు చేసుకుంటారు. రాఘవేంద్ర స్వాములు నేను చూసుకుండా వాళ్ళు ఒక బృందావనం చేరుకొనేసి ఉన్నారు, నేను వాళ్ళని చూడాలి అని వాళ్ళు చాలా ఏడ్చుకుంటారు. రాఘవేంద్ర స్వాముల దగ్గర ఒక కోరికను పెట్టుకుంటారు. రాఘవేంద్ర స్వామికులు తన ప్రియమైన శిష్యుడు ఏమున్నారు అప్పన్నాచార్యుడు వాళ్ళ కోసము ఈ ఒక ఇస్తారు. ఏమిటంటే మాట ఇస్తారు వాళ్ళు, నేను ప్రతిరోజు కూడాను నీవు ఎక్కడ ఉంటావు నీ బిచ్చాలే గ్రామంలో అక్కడ నేను వస్తాను అనేసి రాఘవేంద్ర స్వాములు ప్రతిరోజు కూడాను అక్కడ వచ్చి వాళ్ళకి మొదలు దర్శనం ఇచ్చి తరువాయ వాళ్ళని ఇంకా మంత్రాలయంకి వస్తారు. మంత్రాలయంలో ఎప్పుడు మీరు పోతారు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల దర్శనం చేసుకుంటారు. అలాగే బిచ్చాలికి కూడాను మీరు పోనే పోవాలా. అప్పుడు పోయి రాఘవేంద్ర స్వాముల దర్శనంను చేసుకోవాలా. చేసుకొని మీ కోరికలు ఏముంది 100% అవన్నీ కూడాను అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. అలాగే మీరు రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం ఎక్కడెక్కడ ఉంది అని ఇప్పుడు చెప్పినాను కదా. ఒక మంత్రాలయంలో మీరు దర్శనం చేసి ఎవరు బిచ్చాలికి పోయలేదు వాళ్ళకి శరీరీతిలో అనుగ్రహం దొరకదు. ఈ కారణమైన ఇంకా రాఘవేంద్ర స్వాముల మీకు అనుగ్రహం కరెక్ట్గా మీకు కావాలి అంటే మీకు రాఘవేంద్ర స్వాముల ఒక సంపూర్ణంగా మీకు అనుగ్రహం కావాలి అంటే మీరు మంత్రాలయం తరువాయ మీరు బిచ్చాలే గ్రామకి కూడాను రావాలి. అక్కడ ఏకశిలా బృందావనం ఉంది. బిచ్చాలిలో ఉండేది ఏకశిలా బృందావనం, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈ బృందావనంని ఎవరు దర్శించుకుంటారు, ఎవరు దాని ముందర నిల్చుకొని ప్రార్థన చేస్తారు,
అలా భక్తులకి ఈ మీ రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం బాగా దొరుకుతుంది. అంటే మీరు నెక్స్ట్ టైం మీరు మంత్రాలయంకి పోతారు. అలాగే ఒక బిచ్చాలి దగ్గర ఒక రాఘవేంద్ర స్వాముల ఒక ఏకశిలా బృందావనం ఉంది, అక్కడ మీరు దర్శించకుండా. అలాగే రాఘవేంద్ర స్వాములు అప్పన్నాచార్యులు ఒకే ప్లేస్లో ఏముండ్రి, ఆ ఇల్లు కూడాను అలాగే ఉంది. ఆ ఇల్లుని కొంచెం రినోవేట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఆ ఇంట్లో రాఘవేంద్ర స్వామిలు అప్పన్నాచార్యులు మ్యాక్సిమం ఒక 10 years దాకాను వాళ్ళిద్దరూ ఉండ్రి రాఘవేంద్ర స్వాముల సేవలు చేసుకుంటా ఉండ్రి అప్పన్నాచార్యులు అని సానా జనాలు చెప్తారు. అక్కడ ఇప్పుడు కూడాను సానా ప్రూఫ్ ఉంది. ఆ ఇల్లు కూడాను అలాగే ఉంది, మీరు అన్నీ కూడాను దర్శించుకోవచ్చు. అలాగే పక్కలో ఒక గోశాల కూడాను ఉంది, మీరు దానికి కూడాను పైడ్స్ రావచ్చు. అలాగే మీకు రాఘవేంద్ర స్వాముల సంపూర్ణ అనుగ్రహం కావాలి అంటే మీరు ఒక బిచ్చాలే గ్రామకి తెరలి రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహంని దర్శించకుండా మీకు రాఘవేంద్ర స్వాముల ఒక సంపూర్ణ అనుగ్రహం మీకు దొరుకుతుంది. అలాగే నేను అప్పుడే చెప్పినట్లే నాకు తెలుగు అంత బాగా రాదు, నేను కొంచెం నేర్చుకొని నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే మా కన్నడ ఛానల్లో గురు రాఘవేంద్ర టీవీలో సానా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అన్నీ మా తెలుగు సబ్స్క్రైబర్స్ కూడాను కొంచెం సార్ చెప్పండి తెలుగులో అని చెప్పిండే దానికి నాకు ఎంత బాగా రాదు అని చెప్పినా కూడాను ఫోర్స్ చేసి సార్ మీరు ఎలాగైనా మాకు కన్నడ రాదు, మీరు తెలుగులోనే చెప్పాలా అని చెప్పిండే దానికి నేను కొంచెం నేర్చుకుని చెప్తా ఉన్నాను. ఇలాగే చాలా ఇన్ఫర్మేషన్ మా ఒక గురు రాఘవేంద్ర టీవీలో కూడాను మా తెలుగు రాష్ట్రం జనాలకి ఇస్తా పోతాను. మీరు ఏం చేయాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని మిస్ చేయకుండా వత్తాలి. మీ సపోర్ట్స్ అందరూ మాకు కావాలి. ఏంటంటే మీ తెలుగులో సానా జనాలు బాగా చెప్తా ఉంటారు, చేస్తూ ఉంటారు. అయితే మేము పక్క రాష్ట్రం ఇంకా వచ్చి ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నాను అంటే మీ ప్రోత్సాహం మాకు చాలా కావాలా. దాన్ని ఇంకా మీరు ఈ బెల్ ఐకాన్ ఏముంది దాన్ని నొక్కండా. అలాగే రాఘవేంద్ర స్వాముల ఒక ప్రార్థన చేయండి, శ్రీ రాఘవేంద్రాయ నమః అనేసి మీరు ఒక కమెంట్లో వేయండి. రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం ఏముంది మీకు మీ కుటుంబానికి చాలా బాగా బిరిన దొరకనేని నేను కూడా ఇక్కడి ఇంకనే రాఘవేంద్ర స్వాములకి ఒక దండం పెడతాను. అలాగే ఏమైనా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నాకు తెలుగు అంత బాగా రాదు, ఒక కొంచెము దాన్ని ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకొని ఏముంది రాఘవేంద్ర స్వాముల ఈ ఒక్క సేవ ఏం చేస్తూ ఉన్నాము దీన్ని ఇచ్చేయండి. అలాగే మీరు రాఘవేంద్ర స్వాముల ఒక గ్రూప్ అంతా చేస్తున్నాము, కింద వాట్సాప్ నంబర్ ఇచ్చినాము. ఈ వాట్సాప్ నంబర్కి మీ పేరు మీ ఊరు పేరు నాకు వాట్సాప్ చేస్తే రాఘవేంద్ర స్వాముల మంత్రాలేంది అవంతా మేము దర్శనం ప్రతిరోజు కూడాను మీకు వాట్సాప్లో చూపిస్తాము. దాన్ని ఇంకా కింద వాట్సాప్ నంబర్ ఇచ్చినాము, ఈ వాట్సాప్ నంబర్కి మీ ఊరు ప్లస్ మీ పేరుని నాకు మెసేజ్ చేయండి, ఇంగ్లీష్లోనే చేయండి. అలాంటి నాకు తెలుగు అంత బాగా రాదు, ఏముంది అందరికీ కూడాను గ్రూప్లో జాయిన్ చేస్తాము. అలాగే రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం మీకు రాని అని మేము కూడాను ప్రార్థన చేస్తాను. అందరికీ కూడాను మంచిది కానీ ధన్యవాదం.